ఒకదాని మీద ఒకటి ఎట్టకండి, అసలే గతుకుల రోడ్లు బాధపడిపోతావు తర్వాత. నువ్వు వెళ్ళలేదంటరా? ఈ చివరి పంపు ఉందంటే కడుక్కుందామని వెళ్ళాను, ఈ లోపల బస్సు వెళ్ళిపోయిందిరా. బస్సు వెళ్ళిపోయింది కానీ నువ్వు చెయ్యి కడుక్కున్నావా? ఎంత కొట్ట పంపులో నీరు వస్తలేదు, ఎక్కడ కడుక్కోవాలరా? అయ్యి బాబోయ్. అరే మన ఊరెళ్ళి దోళ చెరువులో కడుక్కుంది కానీ కారెక్కరా? నువ్వు ఎక్కాల్సింది ఈ కారు కాదురా, ఆ కారు. ముందే వాడి చెప్పదు కదండి. ఎక్కడ? ఇంకెప్పుడు రాజుల పలికి రాకూడదు. అబ్బాయి గారు ఏంటండి ఓ చూసేస్తున్నారు? ఆ శోభన వాల్పడి చూస్తే మీ శోభనం గుర్తొచ్చిందా? అవునరా. ఏమైనా మీ మాంగారికి గుండె రావడం బ్యాట్లెక్కండి. ఆరు కోలుకుని మళ్ళీ మీ శోభనం జరిపించాలంటే ఎలా కాదన్నా 2-3 నెలలు ఎట్టుందండి. 2-3 నెలల అయిపోయాను. బాధపడకండి అబ్బాయి గారు. చిరంజీవి సినిమాలో ఫైట్లు, మోహన్ సినిమాలో ఏడుపులు, దాసరి గారి సినిమాలో డైలాగులు, రాఘవేంద్రరావు గారి సాంగ్స్ లో యాపిల్ పళ్ళు లేకపోతే ఎంత బాధగా ఉంటుందో, పెళ్ళైన తర్వాత శోభనం జరగకపోతే అంతే బాధగా ఉంటది. మీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకుంటాను బాబా. ఫుల్ మిల్స్ ముందెట్టుకుని చేతికి పుత్తూరు కట్టేయించుకున్నట్టు నా పరిస్థితి. ఏదైనా ఐడియా ఉంటే చెప్పరా? మీరు సిన్సియర్ గా ఫాలో అయిపోతానంటే నా సీనియారిటీ అంతా ఉపయోగించి ఓ సూపర్ ఐడియా చెప్పేస్తానండి. ఏంటో చెప్పరా బాబు. ఇప్పుడు మనం సినిమా చూడాలనుకున్నాం అనుకోండి, ఏం చేస్తామండి? క్యూలో నిలబడి టికెట్ కొనుక్కుంటాం. టికెట్ దొరకపోతే ఏం చేస్తామండి? బ్లాక్ లో కొనుక్కొని చూస్తాం. మరి ఇదే అంతేనండి, సేమ్ బాల్. అంటే అంటే మీ అమ్మగారు పడుకున్నాక మీరు డైరెక్ట్ గా అమ్మాయి గారి గదిలోకి వెళ్ళి బోల్ట్ ఇచ్చేయండి. శోభన జరగకుండా అమ్మాయి గదిలోకి వెళ్తే ఒప్పుకుంటుందంట. మరి అక్కడే కాలుద్దు నాకు. మన నాలో మనం షో వేసుకుంటే తప్పేంటండి? కాకపోతే అఫీషియల్ గా టికెట్ కొనుక్కుని కాకుండా ముందుగా బెనిఫిట్ షో వేసుకుంటామండి. తప్పండి? అమ్మాయి ఒప్పుకుంటుందంటావా? ఒప్పుకోక ఏం చేస్తారండి, మన పెళ్ళం గారు కదా. అది కాదురా, ఏదో వంకెట్టుకుని చూద్దామంటేనే దూరంగా వెళ్ళిపోతారు. మరి లేకపోతే ఏంటండి, శోభన అవ్వకుండా దగ్గరికి వెళ్తే వచ్చాయి అంటారేంటండి? ఫ్యామిలీ లేడీస్ అంతా కూత సిగ్గు ఉంటుందండి. మనమే సనువు తీసుకొని దూసుకెళ్ళిపోవాలి. అంతేనంటావా? అంతే, ముమ్మాటికి అంతే. నా మాట వెళ్ళండి. ఏంటండి నా గదిలోకి వచ్చారు? నీకోసమే. ఎందుకు? అందుకంటే అబ్బా ఏమీ తెలియనట్టు. పెళ్ళం గదిలోకి మొగుడెందుకు వస్తాడు? ఇందుకు. అయ్యో ఏంటండి ఇది? గట్టిగా అమ్మకు అమలేస్తుంది. ఇప్పటికే 10 రోజులు వదిలేశాను, ఇక నా వల్ల కాదు. చెప్పండి వినండి. అబ్బా పాము సెంటిమెంట్ లేడీస్ అన్న వస్తారు కదా ఈ బొమ్మ తెచ్చేస్తే ఒక్కరు కూడా రాలేదు. పొట్లో పాలెత్తే పాము వచ్చి పాలు తాగడం, హీరోయిన్ మంచం ఎక్కి మూతి నాకడం లాంటి సినిమాలు ఇప్పుడు ఎవరు చూడడం లేదు. ఇప్పుడు అంతా ముస్తాఫా డోంట్ వరీ. హాయ్ డాడీ, హౌ డు యు డు? ఎవడు? మీ సన్ను. నా కొడకో గ్రూప్ డాన్స్ నుంచి పారిపోతున్న డాన్సర్ లాగా ఏంట్రా ఈ వేషం? లేటెస్ట్ భారతీయుడు ఫ్యాషన్ డాడీ. ఎలా ఉంది మన థియేటర్ బిజినెస్? దివాలా తీయడానికి రెడీగా ఉంది. థియేటర్ సంగతి తర్వాత తమరి చదువేలా ఉంది? మన వంట పట్టలేదు, అందుకే మానేసా వచ్చేసా. చదువు మానేసి ఏం చేస్తావురా? బిజినెస్ ఓ 5-6 lakhs కొడితే నమ్మి 5-6 లక్షలు ఇవ్వాలా? వద్దులే బాబు, నీకు బిజినెస్ వద్దు, బొంగు వద్దు, మన థియేటర్ బుకింగ్ చూసుకో. అక్కడే ఉంది చూసుకోవడానికి. లేడీస్ బుకింగ్ చూస్తా వస్తా. ఒప్పు చెప్పు. ఈ నా కొడుకు వాళ్ళకం చూస్తుంటే మనతో ఈ టూరింగ్ టైమ్స్ కూడా అమ్మించేసి శ్రీరామనవమి పందిట్లో 16mm సినిమాలు ఆడుకునేలా చేసేట్టున్నాడు. ఎందుకని మంచిది ఈ మోకాళ్ళ బుకింగ్ లో కూర్చోబెట్టు. అబ్బాయి గారు ఆ నిప్పుడు రేపు నాగేట్ బొమ్మ ఎత్తున్నాడండి. అయితే మనం ఇంటి వాడి బొమ్మ తెచ్చేసేయాలండి బాబు, లేకపోతే మనం దెబ్బ అయిపోతాం. అబ్బాయి గారు మన లేడీస్ అండి. నువ్వు ఆ గుమ్మ దగ్గర కూర్చుని ఆ పిచ్చిదాన్ని ట్రాకుండా చూడు.